దిస్ వీడియో ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టీనేజ్ పేరెంట్స్. మీ పిల్లని ఈ మధ్య మీ మాట వినకుండా చీటికి మాటకి చిరాకు పడుతూ కోపం తెచ్చుకుంటూ ఉన్నారా? సో ఎందుకు మా పిల్లలు ఇలా ఇరిటేటివ్గా తయారయ్యారు? మొన్నటి వరకు నా పొంగు పట్టుకుని తిరిగేవాడు మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పుడు సడన్గా ఇరిటేట్ అవుతున్నారు, కోపం వస్తుంది ఎందుకు అని అనుకుంటున్నారా? ఇక్కడ కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి వాళ్ళ యాంగర్ బిహైండ్. సో యాంగర్ని ఎప్పుడు మనం యాంగర్ దృష్టితోటే చూడకూడదు. ఫస్ట్ రీజన్ హార్మోనల్ చేంజెస్ మూలంగా మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు. సెకండ్ రీజన్ అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్. బికాస్ చదువు అనేది ఒక ఏజ్ నుంచి ఇంకొక ఏజ్కి పెరగంగానే చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్కి కోపప్ అవ్వడానికి కొంచెం ఛాలెంజింగ్గా ఉండొచ్చు. థర్డ్ ఆస్పెక్ట్, మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళకు వస్తుందా రావట్లేదా, ఆర్ సడన్గా అమ్మా నాన్న చాలా ప్యాంపర్ చేస్తూ ఒక ఏజ్కి రాగానే ఇప్పుడు ఇలా చదువు అలా చదువు, ఇలా ఉండు అలా ఉండకు అని రెస్ట్రిక్టివ్గా మారిపోతారు. దీన్ని వాళ్ళు తీసుకోగలుగుతున్నారా తీసుకోలేకపోతున్నారా, ఇది ఇంకొక రీజన్. ఇంకొక లాస్ట్ బట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు తెలియకుండానే వాళ్ళని వేరే వాళ్ళతోటి కంపేర్ చేయడము, వాళ్ళని కమెంట్ చేయడము, ఓకే, డిగ్రేడ్ చేయడము, డిస్రెస్పెక్ట్ చేయడము తెలియకుండానే ఏమైనా చేస్తున్నారా? దీని మూలంగా వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి ఆ సాడ్ ఫీలింగ్ని యాంగర్ రూపంలో ఏమన్నా ఎక్స్ప్రెస్ చేస్తున్నారా? ఒక్కసారి నోటీస్ చేయండి. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు లవ్ షవర్ చేయండి. మీ పిల్లల్లో ఉన్న కోపం తగ్గిపోయి ఆటోమేటిక్గా మీ ఇద్దరి మధ్యన మళ్ళీ బాండింగ్ పెరుగుతుంది. ఆల్ ద బెస్ట్.